SHOAP టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు దేశమంతటా కూడా ప్రధానంగా చర్చనీయాంశమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదము అనే దాని గురించి కొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రధానమైనటువంటి ఆక్షేపం ఏంటంటే స్వామివారికి నివేదన చేసేటువంటి లడ్డూలో కల్తీ జరిగింది. నెయ్యిలో కానీ పదార్థాల్లో కానీ కల్తీలు ఉన్నాయి. అటువంటి స్వామివారికి నివేదన చేయటం అనేది సమంజసం కాదు. దేవుడికి అది నివేదన చేయటం అనేది పూర్తిగా మహాపాపం. దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తున్నారు కదా చాలామంది. మరి వాళ్ళు కూడా ఈ కల్తీని తిన్నట్టు అవుతుంది కనుక ఇది సరైనటువంటి పద్ధతి కాదు, జీవన విధానము కాదు, వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి అనేటువంటి విషయం ప్రధానంగా వినిపిస్తుంది. నిజమే, ఇప్పుడు స్వామివారికి ఇచ్చేటువంటి ప్రసాదం తీసుకోవడానికి చాలామంది వస్తారు. అందులో ప్రసిద్ధమైనటువంటి యాత్రాస్థలం. సరే, ప్రసిద్ధం అప్రసిద్ధం అయినప్పటికీ కూడా యాత్రాస్థలానికి చాలామంది వస్తారు. అందులో చాలా విశేషంగా అందరినీ ఆకర్షించే కేంద్రం అయిపోయింది. అన్ని క్షేత్రాలకి వస్తారు బాగా జనం. తిరుపతి ఇంకా బాగా వస్తూ ఉంటారు, ఇంటర్నేషనల్గా ఫేమ్ ఉంది కనుక ఎక్కువ మంది వచ్చేటువంటి కూడా జరిగింది. అయితే తక్కువ మంది వచ్చేవాడు జరిగినా తప్పి. అయితే మరి దీంట్లో ఇలా చేయటం అనేది ఎంతవరకు సమంజసం అని మనం ఆలోచిస్తే ఇది పూర్తిగా మనం దిద్దుకోవాల్సినటువంటి విషయం. ఇది కారణం ఏదైనా కావచ్చు, పరిస్థితులు ఏవైనా కావచ్చు. అలా జరిగింది అని కనుక నిరూపణ జరిగితే ఇది తప్పి. ఎందుకంటే చాలామంది యొక్క భావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే వాళ్ళకొక విశ్వాసం ఉన్నది చాలామందికి. ఇంతమంది విశ్వాసం మీద మనం చేయకూడదు. అసలు ఏ పదార్థంలోనూ కల్తీ చేయకూడదు. ఒక్క లడ్డులో కల్తీ అని కాదండి, ఎక్కడా చేయకూడదు అనేది కాన్సెప్ట్. అయితే దీనికి ఏమని వినిపిస్తూ ఉంటుందంటే వాదము ప్రతివాదము అన్నట్టుగా. ఏమండి, కల్తీ అనేటువంటిది ఎక్కడైనా జరుగుతుంది. ఆహార పదార్థాల్లో కల్తీలు ఉన్నాయి, పాల డబ్బాల్లో కల్తీలు ఉన్నాయి. ఇలా చూసుకుంటూ వెళ్తున్నట్టయితే అన్నింట్లోనూ కల్తీ అయిపోయింది. కూరల్లో కల్తీ, అన్నింట్లోనూ కూడా కల్తీ అయిన పదార్థాలే వస్తున్నాయి, వాటిని స్వీకరిస్తున్నాం. దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలన్నీ చెడిపోతున్నాయి. మరి ఈ కల్తీ ఇవాళ వచ్చింది కదా, ఎప్పటి నుంచో ఉంది కదా. మరి దాని గురించి మనం ఏమీ స్పందించాలా వద్దా? స్పందించాలి కదా అంటే స్పందించాలి, తప్పకుండా స్పందించాల్సిన విషయం. కల్తీ అన్ని పదార్థాలకి వచ్చింది. కారం కనుక ఉన్నట్టయితే ఆ కారానికి చీమలు పట్టవు. పాతకాలంలో కారపు డబ్బాకి మాత్రం పట్టవు, తీపికి పడతాయి. ఇవాళ కారానికి కూడా చీమలు పడతాయి. అవి కూడా ముదిరిపోయినాయి అన్నమాట, విషానికి అలవాటు పడిపోయినాయి. నీళ్లలో పురుగు దోమ పడితే చచ్చేది పాతకాలంలో. ఇప్పుడు అలా కాదు, గ్లాసులో నీళ్ళలో పడితే దాంట్లోనే వదిలి తిరుగుతుంటుంది. దానికి ఎకష్టం అయిపోయింది అనమాట. దానికి అడ్జస్ట్ అయిపోయి అంతకంటే బలాన్ని పుంజుకుని తిరుగుతుంది. కనుక పప్పులో ఉప్పులో అన్నింట్లోనూ కూడా ఇది అది అనకుండా, కూరగాయల్లో అనుకోండి, ఆహార ధాన్యాలు అన్నింట్లోనూ ఉండబట్టే మనం కల్తీ లేని ఆహార పదార్థాలు తినాలి అని చెప్పి మనం ఆ ప్రయత్నాలు చేస్తూ కల్తీ లేని దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మనం ఆ ధాన్యాలన్నీ కూడా మన షాపుల్లోకి వెళ్ళి కొంచెం ధర ఎక్కువైనప్పటికీ కూడా తెచ్చుకుంటున్నాం. కల్తీ లేనిది తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిజమే ఇది. మరి దీంట్లో అనేక రంగా చాలా ఊళ్ళల్లో చాలామంది ప్రచారాలు చేస్తున్నారు. మరి మన గుంటూరు నగరంలో సేవాకుమార్ గారు మొదలైన వారందరూ కూడా కల్తీ లేకుండా అందించాలి అనే ఉద్దేశంతో స్వచ్ఛమైనటువంటి కొర్రలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఆహార ధాన్యాలు కానీ పదార్థాలు కానీ నూనెల్లో కల్తీలు లేకుండా అన్నీ స్వచ్ఛంగా చేయడం కోసం ప్రయత్నం చేసి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నమాట వాస్తవం. ఇలా చాలా నగరాల్లో కూడా ఉంది. చాలా కాలం కిందటే ఒక ఆయన పుస్తకం వేశారన్నమాట. ఏంటంటే కల్తీ నిరోధించడం ఎట్లా అని చెప్పి. ఆయన అనేది ఏంటంటే, ఆయన కూడా ఒక వ్యాపారస్తుడే. ఆయన అనేది ఏంటంటే ధర ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ, ఓ 4 రూపాయలు ఎక్కువ తీసుకో, 5 రూపాయలు కావాలంటే, కానీ వస్తువు నాణ్యమైంది ఇవ్వాలి కదా ప్రజలకి అనేది. ధరల్లో ఎక్కువ తక్కువలు ఉండటం అనేది పక్కన పెడదాం. అది ఎందుకంటే అది ప్రమాదమైన అంత ప్రమాదం కాదు.
అంతకంటే ఎక్కువ ప్రమాదం అనేది నాణ్యంగా ఉండేటువంటిది కల్తీ లేనటువంటి పదార్థాలను ప్రజలకి అందించి మనం డబ్బులు తీసుకోవాలి. నిజమే. దీనికి ఎలా అయితే మనం అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నామో, ప్రసాదాలు చక్కగా ఉండాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం, అట్లాగే అన్ని పదార్థాల్లోనూ కూడా కల్తీలు లేకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒకచోట పొరపాటు జరిగితే మిగతా చోట్ల వదిలేయటం అనేది ఏం లేదండి. ఎందుకంటే ఒక ఆయన ట్యాక్స్ కట్టకపోతే నోటీస్ వచ్చింది. నోటీస్ వస్తే ఆయన ఏమన్నాయంటే, ఇంకొక ఆయన కూడా కట్టలేదు, మాకు తెలిసిన వాడు ఆయన కట్టలేదు, ఈయన కట్టలేదు, ఆయనకి ఇవ్వలేదు నోటీసు, నాకే ఎందుకు ఇస్తున్నారు అన్నాడు. అలాగే ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఏమండి మేము లంచాలు తీసుకుంటాం అంటూ ఉంటారు, కానీ ఇంకో చోట తీసుకుంటున్నారు, ఇంకో చోట తీసుకుంటారు, ముందు వాళ్ళని కంట్రోల్ చేయాలి, వీళ్ళని కంట్రోల్ చేయాలి, అప్పుడు మా దగ్గరికి వచ్చి అడగండి అన్నాడు. ఈ రెండు రకాల అభిప్రాయాల్లోనూ కూడా కొంచెం మార్పు చేయవలసిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కల్తీ జరిగినప్పుడు పట్టుకున్నారు, ఇంకొక ఆయన ఎందుకు చేయలేదు, అక్కడ ఆయన ఎందుకు పట్టుకోలేదు అని మనము అది మధ్య మనం అనుకుంటాం, కానీ ప్రజలని అక్కడికి వెళ్ళి న్యాయ నిర్ణేతల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మనం ఛాలెంజ్ చేస్తూ అడగకూడదు ఆ విషయం. ఎందుకంటే దొరికినప్పుడు పట్టుకుంటారండి, దొంగ దొరికాడు, దొరికిన పట్టుకున్నారు, ఇంకో చోట కూడా అయింది, అక్కడ జరిగింది, వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు, వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చెయ్యాలి. ఒకవేళ అది మందకొడిగా ఉంటే మనం దాన్ని స్పీడప్ చేయిద్దాం. కనుక కల్తీలు నిరోధించే దాని చట్టమే ఉంది, కల్తీ నిరోధక చట్టం అనేటువంటిది. కానీ ఈ ఆహార పదార్థాల్లో కల్తీలు వస్తున్నాయి. వీటిని ఎట్లా నివారణ చేయాలి, దానికి మనం సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి, ఆయా రంగాల్లో నిపుణులైన వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళ అభిప్రాయాలు కూడా క్రోడీకరించుకుని వీటిని మనం ఏం చేయాలి, ప్రభుత్వ పరంగా అమలు చేసేటట్టుగా చేయాలి. చట్టాలన్నీ మంచిగా ఉన్నాయి, అద్భుతమైన చట్టాలు, కానీ అమలు సరిగా జరగనే కదా ఇవంతా వచ్చేది. నిజమే, కల్తీ పదార్థాలు తినందువల్ల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు ఇది తినందువల్ల కూడా నష్టం వస్తుంది, లడ్డు తినందువల్ల తప్పే. కల్తీ ఆహార పదార్థాలు తినందువల్ల కూడా నష్టాలు వస్తున్నాయి కదంటే వస్తున్నాయి, భయంకరమైన నష్టాలు, రోగాలు వస్తున్నాయి, అన్నీ పోతున్నాయి, జరుగుతుంది. అన్ని విషయాల్లోనూ కూడా కల్తీ అనేటువంటిది వ్యాపించింది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని నిరసిద్దాం. ఇక్కడ జరగడం అనేది తప్పు. మనకి ఎందుకంటే తప్పు కనిపించిన చోట అక్కడ ఎందుకు చేయలేదు, ఇక్కడ ఎందుకు చేయలేదు అంటే మనకి దృష్టికి ఎప్పుడు ఏది వచ్చిందో దాని ముందు మనం నిరసిస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం. ఇదే స్ఫూర్తితోటి మనం ఏం చేయాలంటే అన్ని రంగాల్లోనూ అన్ని పదార్థాల్లోనూ ఉండే కల్తీని నిరోధించడం కూడా మనం అందరం కలిసి కూర్చోవడం, చర్చించడం. ఏ రంగంలో నిష్ణాతులైన వాళ్ళు చెప్తారు వాళ్ళ అభిప్రాయాన్ని, మనకి తెలిసింది వేదశాస్త్ర పురాణాల నుంచి మనం చెప్తాం. ఇలా క్రోడీకరించుకుని ఏం చేద్దామంటే దాన్ని ఒక ఎజెండాగా తయారు చేసి దానికి ఒక బుక్లోకి తయారు చేసి దాన్ని మనం అందరికీ పంపిణీ చేసి ప్రధానంగా మనం నాయకుల దగ్గర కలుసుకుంటూ ఉండి వాళ్ళు కూడా స్పందిస్తారు, వాళ్ళతో చెప్పాలి, వాళ్ళు స్పందిస్తారు. ఇప్పుడు నాయకులు స్పందిస్తున్నారు కదా, కల్తీ విషయం జరిగింది, అలాగే నాయకులు కూడా స్పందిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా మనలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళే. కల్తీ పదార్థాలు తింటే వారికైనా నష్టం వస్తుంది. రోగం అనేది వచ్చిన తర్వాత ఎవరికైనా కొడుతుందండి. చిన్న పెద్ద అనేది కరోనా వచ్చింది, పేదవాడికి కొట్టింది, ధనవంతుడికి కొట్టింది, కోటీశ్వరుడికి కొట్టింది, అద్భుతమైన గాయకులకి కొట్టింది. ఆ రోగం వచ్చిన తర్వాత ఎవరైనా పోతాడు. కరోనా వ్యాధికి చికిత్స చేసేటువంటి డాక్టర్ గారికి కరోనా వచ్చింది, ఆయన చూసి ఆయన మరణించాడు. అది తెలిసిన తర్వాత ప్రజలు ఇంకా కంగారు పడ్డారు. డాక్టర్ గారికి వచ్చిందంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ కంగారు ప్రారంభమైంది ఆ రోజుల్లో. కనుక నాయకులు కూడా మనలోంటి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న మళ్ళానే జీవించిన వాళ్ళందరూ కూడా నాయకులు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తాతలు నాయకులు ఏం కాదు. వాళ్ళు సామాన్యంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మనలా జీవించిన వాళ్ళు, మనలాంటి వాళ్ళకి ప్రజాక్షేమం కావాలి. అందుకని నాయకులు తప్పకుండా ఈ విషయంలో స్పందిస్తారు. అయితే వాళ్ళ దృష్టికి మనం తీసుకువెళ్ళాలి. ఇవన్నీ దీనికి ఒప్పుకోవద్దు. మనం కల్తీ అనేది ఒకచోట ఒప్పుకోదు, ఎక్కడా ఒప్పుకోదు. ఒక ఆయన కొట్టారు, నిరసన వ్యక్తం, ఇంకొక ఆయన కొట్టినప్పుడు నిరసన వ్యక్తం చేద్దాం సామూహికంగా మనం అందరం, తప్పేంది. అందుకని ఏం చేద్దామంటే అన్ని రంగాల్లో కల్తీ లేదు. ఇంతకంటే అతి ముఖ్యమైనవి కూడా ఉన్నాయండి సమాజంలో. కల్తీ ఉంది. కల్తీ అంటే ఏంటి, పదార్థంలోనే కల్తీ కాదు, వ్యవహారాల్లో కూడా కల్తీ. మనం లంచాలు తీసుకుంటున్నాం అనుకోండి, ఒకళ్ళు అది కల్తీయే, పదార్థంలో లేదు, డబ్బుగా మారింది. అలా ఒక అభిప్రాయం చెప్పకుండా మనం వాడి తప్పు అభిప్రాయం చెప్పి వాడు నష్టపోవాలని ఒక వ్యాపారాన్ని కొత్తగా పెట్టుకుంటూ ఉంటే వాడికి సరైన సలహాలు ఇవ్వకుండా చేశారనుకోండి, ఆలోచనలో కల్తీ.
అలాగే ఇంకా చూడండి, మందుల్లో కల్తీ ఉంది, అది మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రసాదం దగ్గర ఎలా బాధపడుతున్నాము, బాధపడతాం అక్కడ కూడా. అలాగే మందుల్లో కల్తీ జరిగితే అన్నిటికంటే అతి ముఖ్యం కదా, రోగి ప్రాణాలతోటి చెలగాటం కదా, అక్కడ జరుగుతుంది కదా, ఏం చేయాలి? మనం ఆ విషయంలో కూడా పూనుకోవాలి. అందుకని ప్రజలందరూ కూడా ఈ విషయంలో పూనుకుని కల్తీ లేకుండా ఉండాలి అంటానికి మనం ఏం చేయాలో ఒక ప్లాన్ చాకౌట్ చేద్దాం. దాని ప్రకారం ఏం చేద్దామంటే ప్యాంప్లెట్లు వేయడం, ప్రజల్ని విద్య వలన మార్పు వస్తుంది. విద్యావంతులందరినీ కూడా తీసుకోవడం, వాళ్ళని తీసుకురావడం, చట్టాలు బలంగా ఉండేట్టుగా చేయాలి. చట్టాలు బలంగా లేకపోతే ఇప్పుడు కల్తీ ప్రతి చోట ఉందండి. ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, పాతకాలంలో సెన్సార్ ఉండేది, వాళ్ళు సెన్సార్లో సర్టిఫికేట్ ఇస్తేనే కానీ రిలీజ్ చేసేవాడు కాదు. ఎక్కడో చిన్న సంఘటన ఉంది, పాతకాలంలో 1965-64లో చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే ఒకళ్ళు మద్యపానం చేస్తారు, ఇంకో చోట ఏంటంటే ఒక బ్రిడ్జి ఒకటి దెబ్బతింటుంది అనమాట. ఈ రెండు ఉన్నాయి. అటువంటి అతి చిన్న సంఘటన అంటే ఇవాళ దృష్ట్యా చూస్తే అనమాట, అవి పెద్ద సంఘటన. అటువంటి సంఘటన ఉంది అనే ఉద్దేశంతో సెన్సార్ బోర్డు ఇవ్వకుండా చాలా కాలం సర్టిఫికేట్ ఇవ్వకుండా రిలీజ్ చేయకుండా ఆపేసిన ఘట్టాలు ఉన్నాయన్నమాట. ప్రజల్లో నైతికమైనటువంటి విలువల్ని పెంచాల్సిన అవసరం ఉంది. అవి ముఖ్యంగా సినీ రంగం ఆ రకంగా పెంచాలి. ఎందుకంటే ప్రజల్లో మంచి పెంచడానికి కదా, చిత్రాలు చూపించినందువల్ల మంచి బాగా తొందరగా వాడికి అవగాహన వస్తుంది. వినటం కంటే చూసినందువల్ల ఎక్కువగా అవగాహన వస్తుంది. మరి మనం అక్కడ కూడా ఆపాలి. వయలెన్స్ వస్తుందంటే అది కూడా కల్తీ అంటే పేరు మారింది కానీ వయలెన్స్ అంతా కూడందే కదా, దాన్ని మనం ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఇంతకీ అంటే పాల డబ్బాల్లో కల్తీ వచ్చిందనుకోండి, దాని మీద పద్యాలు కూడా రాశాను నేను. ఇంకో వీడియోలో ఆ పద్యాలు చెప్తాను. సమాజంలో జరిగే అన్యాయాన్ని గురించి ఏ రకంగా స్పందన వ్యక్తం చేశాను అనేది చెప్పి మీ అందరితోటి నా భావాల్ని పంచుకుంటాను అనమాట. పాల డబ్బాలోనే వచ్చిందనుకోండి, ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. అసలు పసివాడు, నెలల పిల్లవాడు పాలు తాగుతూ ఉంటే చిన్నపిల్లవాడు, అసలు వాడి మీద ఎవరికైనా ద్వేషం ఉంటుందా? పువ్వుల మీద, పసివాళ్ల మీద, దేవుడి మీద ఎవరికైనా ద్వేషం ఉంటుందండి? అసలు వాళ్ళు ఏం చేయరు, వాళ్ళకి కల్లా కపటం లేదు. ఆ డబ్బాల్లో కల్తీ వస్తే మనం ఆపడానికి ప్రయత్నం చేయాలి కదా. చేసిన వాళ్ళు చేశారు, చేయలేదంట ఇంతకుముందు. మనం అందరం కూడా ఇవన్నీ పూనుకుని సామూహికంగా ఎడ్యుకేట్ అయిన మనం అందరం కూడా ఈ కల్తీని ముఖ్యంగా మందులు, పాల డబ్బాలు అంటే ఆహార పదార్థాలు కల్తీ తర్వాత చేసుకుంటూ వస్తాం అనమాట. అంటే ప్రయారిటీ ప్రకారం అది కూడా తప్పి కాదంటల్లా. అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే వీటన్నింటికీ కూడా ఇప్పుడు ప్రధానంగా ఒక రోగం వచ్చింది, చిన్న దానికి అనుబంధంగా లక్షణాలు వచ్చింది. ఈ చిన్న లక్షణాలన్నీ మనం తగ్గించుకుంటూ రావడం కాకుండా తాత్కాలికంగా తగ్గడానికి ఇస్తున్నా, ప్రధానంగా లోపల శరీరంలో ఏ రోగం ఉండబట్టి ఇవన్నీ వస్తున్నాయో, జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, వాంతులు వచ్చినాయి, ఇంకోటి వచ్చినాయి, శరీరంపై దద్దులు వచ్చినాయి లక్షణాలు, వీటన్నింటికి ఇవన్నీ నివారణ చేసుకుంటూ వీటన్నిటికీ మూలం ఏది అని చూస్తాం. అయ్యో భయంకరమైన రోగం, దాని మీద దెబ్బ కొట్టదు. అందుకని ఏం చెప్పారంటే చక్కగా యోగ శాస్త్రాన్ని ప్రజలందరూ తెలుసుకోండి. మనందరం తపస్సులు చేసుకుంటూ ఉండమని చెప్పడంలో నేను యోగం అంటే నిత్య జీవితంలోనే యోగం అంటే, యోగం అంటే మనస్సుని మార్చే ప్రక్రియ. కాయగూరలు తింటూ ఉంటాము, రసాలు తింటామంటే మంచిది, ఆసనాలు వేసుకుంటూ ఉంటాం, వాకింగ్ చేస్తాం, ఇవన్నీ మంచివే కాదంటల్లా. కానీ యోగ శాస్త్రం యొక్క ప్రయోజనం ఏంటంటే మనస్సుని బాగు చేయటం. అందుకు ప్రారంభమైంది. వేదశాస్త్ర పురాణాలు మనస్సుని బాగు చేయడానికి చెప్తూ వచ్చినాయి. పరోపకారం చేయండి, మంచి చేయండి, కుత్సితమైన ఆలోచన వద్దు, హింస ఎన్ని రకాలుగా ఉంటుంది, సమగ్రమైన చర్చ చేసుకుంటూ వచ్చారు గ్రంథాలు. వీటి లక్ష్యం ఏంటి? మానవుడి యొక్క మనస్సుని మార్చాలి. కల్తీ ఎక్కడొచ్చింది? ఈ కల్తీలన్నింటికీ మూలం ఇంకో కల్తీ ఉంది, ప్రధానమైన కల్తీ. ఎక్కడ అంటే మనస్సులో కల్తీ జరిగింది. ముందు మనస్సులో కల్తీ కనుక తగ్గితే మిగతా వాటిలో తగ్గుతుంది. మనస్సులో కల్తీ లేదనుకోండి, పదార్థాల్లో కల్తీ రాదు, సాహిత్యంలో కల్తీ రాదు, సాహిత్యంలో కల్తీ, డ్యూటీలు చేయడంలో కల్తీ. అవి ఏంటంటే ఇవి ఆయా విభాగాల్లో కొన్ని అధర్మాలు పెరిగిపోయినాయి. వాటిని నిగ్రహించడం అనేటువంటిది ఏంటంటే చాలా కష్టమైన పని. అంటే ఏంటంటే మనం మంచి ప్రోత్సాహంతో కృషి చేస్తే ఫలించదు అనుకుని మనం అందరం చేయాలి. వాటికి అటువంటి సంస్థలు ఉండి కనుక ఏదైనా చేస్తూ ఉంటే మనం, నా అభిప్రాయాలు చెప్తాను, అన్నీ కలుపుకుని అలాంటివి చేయవలసిన విషయాలే అవన్నీ కూడా. మానవతా సంస్థ వాళ్ళు కొన్ని చేస్తున్నారు, దాంట్లో ఎటువంటి విభేదాలు లేవు.
అలా ఒకడు మరణించాడు అంటే వెళ్ళి మీకు ఏ హెల్ప్ చేయాలి అని చేస్తారు వాళ్ళు. మొన్న వీడియోలో చూశాను అనమాట. దాంట్లో అన్ని వర్గాల వాళ్ళు ఉండి మేమంతా చాలా క్లోజ్గా ఉంటున్నాం, స్నేహితులుగా ఉంటున్నారు వాళ్ళు. మన స్నేహబంధానికి ఏది అడ్డు రాదు, అదే వాళ్ళు చెప్పింది కూడా. అటువంటి స్నేహబంధం ఉండి మానవతా విలువలతో చేస్తున్నారు, సమాజంలో చేయటం లేదు, అంటం లేదు. కనుక ఇలాంటి విషయాల్లో కూడా చెప్పాలి, ఇవన్నీ చెయ్యాలి, అన్ని కోణాల్లోనూ చేసి వీటి మీద తయారు చేసి కాస్త మంచి విద్యావంతులు, సంస్కారవంతులు ఉన్నట్టు చాలామంది ఉన్నారు. కనుక మనం నాయకుల్ని కలుసుకుని దీని గురించి మనం గట్టిగా చేద్దామండి, ఇది మనందరి కోసం కదా. అంటే కల్తీ ఆహార పదార్థం తిన్నారు అంటే ఎవరికైనా ఒకటే, సామాన్యుడు తిన్నా, పేదవాడు తిన్నా, గొప్ప ధనికుడు తిన్నా, నాయకుడు తిన్నా, ఎవరు తిన్నప్పటికీ వచ్చే ఒకటి, అందరూ దాన్ని నిరసించేటువంటిదే కదా. అందుకని ఆ కల్తీ అనేటువంటి విషయంలో మనకి ఇప్పుడు స్ఫూర్తి వచ్చింది. అయితే ఈ స్ఫూర్తి లోగడ కూడా ఉందండి, లేదంటానికి లేదు. మరి మిగతా వాళ్ళ విషయంలో అంటే ఆహార పదార్థాలు కల్తీలు వస్తున్నాయని స్ఫూర్తిగా పనిచేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, ప్రతి చోట ఉంది. అలాగే డ్యూటీ చేయకుండా ఉండేవాడు చాలా ఉన్నాయి. అదంతా కల్తీ, ఆలోచనలో కాలుష్యం. అందుకే ఆ పెరిగడి ఆశల దృంచడి మరలను కనిపెట్టినారు మాన్యులు పూర్వులు సరికావవి అని నవ్యులు పశుమారణ యంత్రపాలి నాటింతులని చెప్పి ఒక పద్యంతో నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను అనమాట. ఏంటంటే ఓ చక్కని పద్యం ఉంది తెలుగు భాషలో. ఏంటంటే యంత్రాలు కనిపెట్టారు రకరకాలుగా, బాగానే ఉంది. వీటిలో మారణ యంత్రాలు కూడా ఉన్నాయి. హాని కలిగి ఇక్కడ వేటి నొక్కితే అక్కడెక్కడో వాడు చేస్తాడనమాట. అంటే దీనికి కారణం ఏంటి? వీడికి ఉంటే రాగద్వేషాలు కారణం. అణుబాంబు ఎక్కడో ఉంటే ఇక్కడ వేటి నొక్కుతాడు. ఇవన్నీ వినాశానికే కదండి. వీటన్నిటికంటే ముందు ఏం చేయాలి? అది ఎవరి చేతికి వచ్చింది అనుకోండి, ఆ యంత్రం దుష్టుల చేతిలో పడింది అనుకుంటే చాలా ప్రళయం వస్తుంది. అప్పుడు ఎవరు కాపాడలేరు మనని. కనుక ఏం చేశారంటే మన వాళ్ళు ముందు మనస్సుని బాగు చేయడం కోసం అని చెప్పి యంత్రాలు కనిపెట్టారట. చమత్కారంగా ఓ కవి ఆ పద్యంలో చెప్తారు, రత్నకవి అని అంబడిపూడి వెంకటరత్నం గారిని ఒక ఆయన రాశారనమాట. నేను ఆయన సాహిత్యం గురించి కూడా మనం చెప్తానమాట. మానవత్వాన్ని ఎట్లా పెంచాడో నేను చెప్తాను. దాంట్లో పద్యంలో ఏంటంటే మనసులో ఉండేటువంటి కోరికల్ని తురించి వేసేటువంటి మరలు కనిపెట్టారట. ఒక మరలో పెట్టేటువంటి అక్కడక్కడ కట్ చేసి ఉంటుంది. చెరకు గొడవలు ఇట్లాంటివి కట్ చేయాలంటే యంత్రంలో పెడితే ముక్కలు అయిపోతూ ఉంటాయి, ఇట్లా ఏవైనా అవుతుంటాయి. ఆ రకంగా ఏంటంటే మనలో పెరిగే దుష్ట సంకల్పాలు ఏవైతే ఉంటాయో వాటిని తుంచివేసేటువంటి మరల్ని కనిపెట్టారు మన ప్రాచీనుడు, యోగశాస్త్రుడు. యోగం అంటే మనం తపస్సు చేసుకుంటూ కూర్చోక్కర్లేదు, అడవులకు వెళ్ళిపోయి అవన్నీ పై స్టేజ్లు. సమాజం బాగుపడడానికి దాంట్లో ఏం చెప్పారో చూస్తే నైతికమైన విలువల కోసం అని చెప్పి మనకి అర్థం అవుతుంది అన్నమాట. అందుకని వాటిని తుంచడానికి చేశారు. అవి బాగులేవనుకుని కొంతమంది ఏం చేస్తారంటే కొత్త కొత్త యంత్రాలు కనిపెడుతున్నారు, దానివల్ల నష్టం వస్తుంది అంటారు. యంత్రాల్లో మంచిని చేసే యంత్రాలు కూడా ఉన్నాయి, వాటన్నిటికీ మనం కాదంటలా ఒప్పుకోవడం. కొన్ని హాని కలిగించే ఉంటున్నాయి కదా యంత్రాలు. అది ఎవరి చేతికో చిక్కితే హాని కదా, వాడికి మనస్సు ఎలా మారుతుందో తెలియదు కదా, ప్రపంచానికి వినాశం వస్తుంది కదా. అందుకని మంచిని పెంచడం కోసం చెయ్యాలి. కనుక వీటి మీద కల్తీ అనేదాన్ని దీంతో బాటుగా ఇలాగే ఆ మిగతా విషయాల్లో కూడా కల్తీలు నివారణ చేయడం కోసం చక్కని ఆదర్శవంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడడానికి మనందరం కలిసి కృషి చేద్దాం. ఈ శ్రోతల యొక్క ఇది కూడా అవసరం, ప్రజల యొక్క సహకారం కూడా అవసరం. అందరూ ప్రజలను కలిసి ఏకోన్ముఖంగా భిన్నాభిప్రాయాలు లేకుండా ఉండాల్సిన అవసరం లేదు. దీంట్లో ఆహార పదార్థాలు చక్కగా ఉండాలి అంటే నాకు ఇష్టం లేదు, కల్తీయే కావాలి అని ఎవరు అనరు. అందుకని ఆ రకంగా మనం తప్పకుండా కృషి చేద్దామని మీకు తెలియజేస్తూ ఈ కల్తీ అనేదాన్ని మాత్రం మనం రూపమాపడానికి ప్రయత్నం చేద్దాం, నివారణ చర్యలు కూడా చేసుకుందాం. స్వస్తి.